ట్రంప్ 10 లక్షల సైన్యాన్ని ఇరాన్ చుట్టుపక్కల మోహరిస్తున్నామని చెప్పడంతో, ముఖ్యంగా సముద్ర మార్గంలో ఈ యొక్క సైన్యాన్ని అయితే మోహరిస్తున్నామని చెప్పడంతో ఇరాన్ కూడా అప్రమత్తమైంది. ఇరాన్ కూడా 10 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేయడానికి చూస్తుంది. దీనికి ఇప్పుడు బసీజ్ అనొచ్చు, బాసిద్ అనొచ్చు. నేనైతే బాసిద్ అంటాను. అక్కడ బసీజ్ అని కొంతమంది అంటారు, బాసిద్ అని కొంతమంది అంటారు. ఈ బాసిద్ దళాలంటే వాలంటరీగా పనిచేస్తాయి. దగ్గర ఇరాన్లో 2 కోట్ల మంది ఉన్నారు వీళ్ళు. అంటే వాలంటరీగా పనిచేసేటటువంటి వారు వీళ్ళు. ఈ 9-10 కోట్ల మందిలోనే 2 కోట్ల మంది వీళ్ళు ప్రభుత్వం కోసం ఎప్పుడైనా సరే ఎవరైనా నిరసనలు చేపట్టినా, లేకపోతే ఏదైనా రాస్తారోకులు చేసినా, ప్రభుత్వానికి ఎవడైనా వ్యతిరేకంగా ఏ పని చేసినా సరే వీళ్ళు ఒక్కసారిగా విరుచుకుపడతారు. ఈ 2 కోట్ల మందిలో ఎంతో కొంతమంది వస్తూనే ఉంటారు వాలంటరీగా. సో ఇలాంటి వారిలో ఇప్పుడు చాలామంది పిల్లలతో సహా మేము వస్తాం, మేము యుద్ధం కోసం వస్తాం, మేము ఇరాన్ కోసం వస్తామని చెప్తున్నారు. అందుకోసం ఇప్పుడు ఐఆర్జీసీలో ఉన్నటువంటి వారు, అలాగే ఈ బాసిద్ దళాల్లో ఉన్నటువంటి వారిని ఒక 10 లక్షల మందిని సపరేట్గా ఎంపిక చేసి వాళ్ళందరినీ చెక్ పోస్టుల ద్వారా రకరకాల ప్రాంతాల ద్వారా నియమించాలని చూస్తున్నారు. అయితే వీళ్ళ వయసు 12 సంవత్సరాలకు కూడా కుదించేశారు. ఎందుకంటే ఇప్పుడు అత్యవసరంగా వీళ్ళు కావాలి కాబట్టి 21 సంవత్సరం ఏదైతే వయసు ఉందో 18-20 సంవత్సరాలు అది తీసేసి 12 సంవత్సరాలుగా కూడా మార్చేశారు. దానివల్ల ఎక్కువ మంది ఇందులో చేరే అవకాశం ఉంది. వీళ్ళందరినీ కూడా ఒక 10 లక్షల మందిని తయారు చేసి వీళ్ళందరూ ప్రభుత్వంకి పనిచేస్తారు తప్ప ₹1 కూడా తీసుకోరు. అందుకే ఫర్ ఇరాన్ అనే ఒక ఇది పెట్టారు, దీనికి పేరు ఫర్ ఇరాన్ కోసం అని పేరు పెట్టి ఈ యొక్క దళాలను అయితే మోహరిస్తున్నారు. కానీ ఇందులో ఎంతమంది చనిపోతారో అర్థం కాదు. ఇప్పటికే బాసిద్ దళాల్లో అనేక మంది చనిపోయారు ఇజ్రాయిల్, అమెరికా చేసినటువంటి దాడిలో. పైగా ఇప్పుడు 12 సంవత్సరాల పిల్లలు కూడా తీసుకొచ్చారు. దీనివల్ల వాళ్ళ యొక్క జీవితాలు ఎంత నరకం అయిపోతాయో తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఎలాగో 2 కోట్ల మంది బాసిద్ దళాలు ఉన్నాయి కాబట్టి అందులో కొంచెం ఒక వయసు ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు, ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉన్నటువంటి వారిని తీసుకొస్తే వాళ్ళకి పోరాడే శక్తి ఉంటుంది, ఒక మెచ్యూరిటీ లెవెల్ కూడా ఉంటుంది. లేదంటే వీళ్ళకి ఏం తెలుస్తుంది పిల్లలకి. కానీ ఈ పిల్లలు తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు. మెయిన్ ఏంటంటే ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉంటారు వీళ్ళు. ఎంతో కోపంగా ఏదో జరిగిపోతుంది అన్న విధంగా, మేమే తోపులు అన్న విధంగా ఆ పిల్లలందరూ ఉంటారు. దానివల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఏదైనా జరగని దాడి జరిగితే మాత్రం చనిపోతూ ఉంటారు. వీళ్ళనే ఇజ్రాయెల్ కూడా టార్గెట్ చేస్తుంది.